ఇప్పుడు మనం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఇచ్చే జూనియర్ లైన్మెన్ క్లాసెస్ ఆ టెస్ట్ సిరీస్లు ఎలా ఉంటాయి వాటి గురించి చూద్దాం. రాబోయే నోటిఫికేషన్ ఏపీ మరియు తెలంగాణలో విద్యుత్ సంస్థలో భారీ ఖాళీలు అనేవి ఏర్పడబోతున్నాయి. దానిని దృష్టిలో ఉంచుకొని మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీకోసం టెస్ట్ సిరీస్లు, రికార్డింగ్ వీడియోస్, లైవ్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క లైవ్ క్లాసెస్లో ఎవరైతే తీసుకున్నారో ఆ యొక్క టెస్ట్ సిరీస్లు ఎలా ఉంటాయో తెలియని వారికి తెలియజెప్పే ప్రయత్నం. ఇప్పుడు ముఖ్యమైనటువంటి టెస్ట్ చూద్దాం. దీంట్లో మనకి ఒకసారి చూసినప్పుడు వెన్ సెల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ప్యారలల్, ఘటాలన్నీ కూడా సమాంతరంగా అమరి ఉంటే అనే విషయాన్ని చెప్తున్నారు. ఘటాలన్నీ సమాంతరంగా అమరి ఉంటే ఏం పెరుగుతుంది అని అంటే కరెంట్ కెపాసిటీ పెరుగుతుంది. అది ఎలానో చూద్దాం. సింపుల్గా సబ్జెక్టు వచ్చిన పర్సన్కి సబ్జెక్టు రాని పర్సన్కి చిన్న తేడా మాత్రమే ఉంటుంది. అలా అని మనం బాగా డెప్త్గా ఆలోచించి బిట్టు చేయనక్కర్లేదు. సింపుల్ అండ్ ఈజియెస్ట్ వే. మనం తీసుకున్నటువంటి ఈ ఘటాలు ఏవైతే ఉన్నాయో ఈ ఘటాలన్నీ కూడా ఒక పెద్ద గీత, ఒక చిన్న గీతగా ఇలా కనిపిస్తే దీన్ని బ్యాటరీ అంటాం, దాన్నే సెల్ అంటాం. సిరీస్లో అమరి ఉన్నప్పుడు ప్రతిసారి ఎగ్జామ్లో అయితే ఖచ్చితంగా క్వశ్చన్ పడుతుంది. అటు ఏపీ కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు. అయితే నా ఫార్ములా అడుగుతున్నాడు, లేకపోతే ప్రాబ్లం అడుగుతున్నాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని చిన్న లాజిక్. సిరీస్లో అమరి ఉన్నప్పుడు మనకి ఆ సెల్స్ యొక్క వోల్టేజ్ అనేది పెరుగుతుంది. అంటే ఎలా పెరుగుతుంది సార్ అంటే ఇక్కడ సిరీస్లో కరెంట్ అనేది ఎలా ఉంటుందండి, కాన్స్టెంట్గా ఉంటుంది. ఈ చిన్న లాజిక్ తెలిస్తే సరిపోతుంది. కాన్స్టెంట్గా ఉంటుంది. మరి దాని యొక్క ప్యారలల్లో ఏమవుతుందండి, కరెంట్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. కరెంటు యొక్క కెపాసిటీ అనేది పెరుగుతుంది. అంటే కరెంటు యొక్క సామర్థ్యం అనేది పెరుగుతుంది. ఎందుకు పెరిగింది సార్ అంటే ఇక్కడ సింపుల్గా వోల్టేజ్ ఈజ్ కాన్స్టెంట్. వోల్టేజ్ని మనం స్థిరం చేయడం ద్వారా కరెంట్ అనేది మనకి పెరిగే అవకాశం ఉంది, కేవలం ప్యారలల్లో మాత్రమే. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలి. దాంతోపాటుగా ఎగ్జామ్లో గతంలో అడిగిన ప్రశ్నలు ఏంటయ్యా అంటే ఇక్కడ సిరీస్లో కరెంట్ వాల్యూ అనేది మనం కనుక్కున్నప్పుడు సిరీస్లో కరెంట్ I is equal N into E by NR ప్లస్ ఆర్గా రాస్తాం. ఇందులో స్మాల్ ఆర్ అనేది ఇంటర్నల్ రెసిస్టెన్స్గా పిలుస్తారు. ఇంటర్నల్ రెసిస్టెన్స్ని మనము తెలుగులో అంతర్గత నిరోధము అని పిలుస్తాం. అంతర్గత నిరోధము అని పిలుస్తాం. ఆర్ అనేది రెసిస్టెన్స్గా చదువుతాం. కాబట్టి ఇక్కడ ఈ చిన్న లాజిక్ని మనం అప్లై చేస్తే సరిపోతుంది. ఎందులో సిరీస్ కనెక్షన్లో బ్యాటరీస్ అమరి ఉన్న విధానం ప్రకారం. అదే ప్యారలల్ విషయానికి వచ్చేవరకు ప్యారలల్లో కరెంట్ I మనం కనుక్కునేటువంటి ప్రిన్సిపల్ ఏంటి అంటే I is equal N into E by NR ప్లస్ ఆర్గా రాస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే నేను క్లాస్ రూమ్లో ఏమని చెప్తాను, చిన్న ఆర్ పక్కన ఎన్ ఉంటే, చిన్న ఆర్ పక్కన ఎన్ ఉంటే సిరీస్ అని, పెద్ద ఆర్ పక్కన ఎన్గా రాస్తే ప్యారలల్ అని. కొంచెం అర్థం చేసుకొని ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం దీన్ని చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ వోల్టేజ్ అంటే ప్యారలల్ కనెక్షన్లో అంటే సమాంతర అనుసంధానము ద్వారా మనకి కరెంటు యొక్క సామర్థ్యం అనేది పెరుగుతుంది అనే విషయాన్ని గ్రహిస్తే సరిపోతుంది. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్. నాకు తెలుసు మీరు చాలా క్వశ్చన్స్ ఇటువంటివి చూసుంటారని. ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి సమ్స్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, ఎగ్జామినేషన్లో మనం ఎలా చేయవలసి వస్తుంది అనే విషయాన్ని చూద్దాం. దీంట్లో క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇఫ్ ఏ DC సప్లై 180 volts
180 వోల్ట్స్ని సప్లై చేశాడు. 180 వోల్ట్స్ని సప్లై చేశాడు అక్రాస్ ఏ టు బి టెర్మినల్, అంటే ఏ మరియు బి టెర్మినల్ మధ్యలో. ఇక్కడ కనిపించేటువంటి టెర్మినల్ ఏ మరియు బి టెర్మినల్ మధ్యలో మనం పరిశీలించినప్పుడు దాని యొక్క 6 ఓముల అంటే రెసిస్టెన్స్ 6 ఓమ్స్ గుండా వెళ్ళేటువంటి కరెంట్ ఎంత అని అడిగాడు. ఇప్పుడు మనకి చిన్న లాజిక్ తెలవాలి. ఏం తెలవాలి సార్ అంటే, ఇక్కడ మనం చూస్తున్నటువంటి సర్క్యూట్ అనేది ఇలానే కదా ఉంది. ఇక్కడ ఒక రెసిస్టర్, ఇక్కడ ఒక రెసిస్టర్ అండ్ ఇక్కడ ఒక రెసిస్టర్, ఇలా 3 రెసిస్టర్స్ ట్రయాంగిల్ షేప్లో ఉన్నాయి, అంటే త్రిభుజాకారంలో ఉన్నాయి. ఇలా త్రిభుజాకారంలో ఉన్నప్పుడు ప్రతి రెసిస్టెన్స్ అనేది సమానంగా లేదు. గమనించండి, ఇది 18 ఓములు, ఇది 6 ఓములు, ఇది 12 ఓములుగా ఇచ్చాడు. దీనిలో ఏ మరియు బి అండి, ఏ మరియు బిల మధ్య సప్లై చేసేటువంటి వోల్టేజ్ ఎంత? 180 వోల్ట్స్, 180 వోల్ట్స్ అనే విషయాన్ని గ్రహించారు. ఇప్పుడు మనకి ఏమొస్తుందంటే, ఈ రెండూ కలిసి సిరీస్గా ఉంటాయి. అంటే 12 + 6 అనేది 18 ఓములు మరియు దాంతో పాటుగా మరి ఒక 18 ఓములు. అంటే ఈ 18 ఓములు ఈ రెండు కలిస్తే వచ్చిన 18 ఓములు ఈ రెండు ఒకదానితో ఒకటి ప్యారలల్గా మారిపోతాయి. ఎప్పుడైతే మనకు ప్యారలల్గా మారిపోతాయో మనకు అప్లికేషన్స్ కూడా చూడండి ఒకసారి. ప్రిన్సిపల్ ఇది కాన్సెప్ట్ తెలవాలి. దీంట్లో 18 × 18/18 + 18గా రాస్తాం ఈజ్ ఈక్వల్ 324/36గా రాస్తాం. 36 1 జా 36 9 జా అంటే ఆల్మోస్ట్ ఎంత వచ్చిందండి మనకి? 9 ఓమ్స్ వచ్చింది. 9 ఓములు అనేది మనకి రెసిస్టెన్స్ వచ్చింది. అంటే ఆ ట్రయాంగిల్లో ఉన్నటువంటి రెసిస్టెన్స్ యావరేజ్ ఎంత అంటే 9 ఓములు. మీరు ఒకవేళ లెక్క చెయ్యకున్నా కూడా మీరు చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే, వచ్చే ఆన్సర్ 18 సమానంగా ఉన్నప్పుడు ఆ వచ్చే విలువ అనేది ఆ 18లో సగం ఉంటుంది. ఆ విలువ 9 ఓమ్స్కి సమానం అని కూడా చెప్పొచ్చు. ఇది ప్యారలల్లో ఉన్నటువంటి ఒక మంచి అడ్వాంటేజ్గా చెప్పొచ్చు. ఈ పరిస్థితుల్లో దీని కరెంట్ వాల్యూ కనుక్కోమన్నాడు. అంటే ఇక్కడ కరెంట్ I = కనుక్కోవాలి. కరెంట్ I = ఏమవుతుందండి? 9 అంటే సుమారుగా 180 వోల్ట్స్ 9 ఓమ్స్ కదా. 180 వోల్ట్స్/9 ఓమ్స్ అని వచ్చినప్పుడు ఎంత వస్తుందండి? ఇక్కడ కరెంటు 20 యాంప్స్ వస్తుంది. ఈ 20 యాంప్స్లో ఇరువైపులా 18, ఇది కూడా 18 ఉన్నప్పుడు ఈ రెండింటి యొక్క సమతుల్య రెసిస్టెన్స్ అనేది ఎంత వస్తుందండి? 10 యాంప్స్. అదేంటి సార్, మరి ఇక్కడ 6 ఓములని ఇచ్చాడు కదా, ఆ 6 ఓములు అనేది సరైంది కదా. మరి ఆ 6 ఓములు తీసుకోవాలి కదా, మీరేంది 9 ఓమ్స్ తీసుకున్నారు అనే విషయాన్ని మీకు వస్తుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటండి అంటే, ఇది సిరీస్. దీనిలో కరెంటు 6 ఓముల దగ్గరైనా 10 యాంపియర్లే అండ్ 12 ఓముల దగ్గరైనా 10 యాంపియర్లే. కాబట్టి ఆన్సర్ 10 యాంపియర్స్ వస్తుంది. మరి 18 ఓముల వద్ద కరెంట్ ఎంత సార్ అంటే 18 ఓముల వద్ద 10 యాంపియర్స్గా వస్తుంది. 18 ఓముల వద్ద 10 యాంపియర్స్గా వస్తుంది. ఈ రెండింటి పరంగా 10 యాంపియర్స్ వస్తుంది. మొత్తం పవర్ అంటే ఎంత అండి? 20 యాంపియర్స్గా వస్తుంది. ఎందుకు? ప్యారలల్లో వోల్టేజ్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది మరియు కరెంట్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. I = I1 + I2గా రాస్తాం. ఇది ఆన్సర్ ఏంటండి అంటే 10 యాంప్స్. దీనిలో ఇంత లెంతీగా చెప్పడానికి ఏమీ లేదు. యావరేజ్గా చూస్తే లెక్క ఫాస్ట్గా చేయాలంటే 18 వచ్చేసింది కదా, రెండు వైపులా సమానంగా ఉందంటే దీంట్లో సగం ఎంత? 9 యాంప్స్. 180/9 అంటే 20 వస్తుంది. ఆ 20/2 అంటే మనకు 10 వస్తుంది. లెక్క చేయకుండా కూడా ఫాస్ట్గా చెప్పడానికి ప్రాక్టీస్ చేయాలి ఈ విధంగా. ద నెక్స్ట్ క్వశ్చన్, 5 cells EMF E ఇంటర్నల్ రెసిస్టెన్స్ r సిరీస్లో అనుసంధానించబడింది అని అడిగాడు. బాగా వినాలి. ఇక్కడ చిన్న చిన్న లాజిక్లే మనకు పెద్దగా కూర్చుంటాయి. ఇక్కడ గమనించండి. ఎప్పుడైతే మనకి ఇలా 5 సెల్స్ అంటున్నాడు, 5 సెల్స్ ఇలా ఒక బ్యాటరీ మరొక బ్యాటరీ ఇలా కలిస్తే ఇలా 5 సెల్స్ అంటారు. కొన్నిసార్లు ప్రాబ్లమేటిక్గా కూడా ఇచ్చి కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది.
ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్. ఇది సిరీస్ కనెక్షన్. అలానే బ్యాటరీస్ విషయానికి వచ్చినప్పుడు ఇలా కూడా కొన్నిసార్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే పాజిటివ్స్ అన్నీ ఒక సైడ్ ఉంటాయి, నెగిటివ్స్ అన్నీ ఒక సైడ్గా ఉంటే ఆ కనెక్షన్ని మనం ప్యారలల్గా పిలుస్తామండి. ఏ కనెక్షన్గా పిలుస్తామండి? ప్యారలల్ కనెక్షన్గా పిలుస్తాం. ఈ అప్లికేషన్స్లో మనం ఒకసారి చూసినప్పుడు ఇది సిరీస్ కనెక్షన్ కదా. మరి సిరీస్ కనెక్షన్లో ఏమి కాన్స్టెంట్గా ఉంటుంది? సిరీస్లో కరెంట్ I అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. కరెంట్ I అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. కరెంటు కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి వోల్టేజ్లో వేరియేషన్స్ వస్తాయి, వోల్టేజ్లో మార్పులు వస్తాయి. అంటే వోల్టేజ్ అనేది వేరియేషన్ అంటే వోల్టేజ్ V ఈజ్ ఈక్వల్ V1 ప్లస్ V2 ప్లస్ V3 ప్లస్ V4 ప్లస్ V5గా రాయవలసి ఉంటుంది. ఈ రకంగా మొత్తం ఆల్ ఆర్ ఈక్వల్ ఈఎంఎఫ్ కాబట్టి మనం ఏం రాస్తాము? అన్నింటి యొక్క ఈఎంఎఫ్ E కాబట్టి 5 × Eగా రాస్తాం. నెక్స్ట్ రెసిస్టెన్స్ పరంగా క్వశ్చన్ అడిగాడు అనుకోండి. ఇక్కడ అడిగాడు కూడా స్మాల్ ఆర్ అంతర్గత నిరోధము పరంగా అని అడిగాడు. అంతర్గత నిరోధం పరంగా ఏంటంటే అన్నింటి యొక్క నిరోధాలు ఆర్ అంటే ఉన్నప్పుడు అది ఏమవుతుందండి? 5R అవుతుంది. ఆన్సర్ ఏంటండి? ఇక్కడ 5E అండ్ 5R అయ్యే అవకాశం ఉంది. మనం టబేల్ అని మనం ఏం చేస్తామండి? 5E 5R అని మనం రాసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఆన్సర్ అది కాదు. లెక్కలో ఒక స్పష్టత లోపించింది. ఏంటా స్పష్టత అంటే అనుసంధానించబడింది కరెక్టే, కానీ ఆ పర్యవేక్షణలో ఒక సెల్ అనేది తప్పుగా ఉంది. ఒక సెల్ అనేది తప్పుగా ఉంది. ఇటువంటి నేచర్ వల్ల మనకి రెసిస్టెన్స్ యొక్క వాల్యూస్ పరంగా మనం చూసినప్పుడు ఉండాల్సిన దానిలో ఒకటి ప్లస్కు బదులుగా మైనస్, మైనస్ బదులుగా ప్లస్ అనేది యాడ్ చేశారు. అప్పుడు రెండింటి యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ వాల్యూస్ అనేవి 5R అవుతాయి, కానీ దాని యొక్క ఈఎంఎఫ్లు ఏమవుతాయండి? 3Eగా రావడం జరుగుతుంది. ఒకటేమో పాజిటివ్ అయితే రెండవదేమో నెగిటివ్. కనుక ఈ అప్లికేషన్స్లో మనం కన్సిడర్ చేయవలసినటువంటి ఈఎంఎఫ్ ఎంతండి అంటే జస్ట్ 3E మాత్రమే. 3E అండ్ 5R. ఇది చాలా ఇంపార్టెంట్. లెక్కను చదివేటప్పుడు, ప్రాబ్లంను చదివేటప్పుడు జాగ్రత్త కనుక ఉంటే ఆప్షన్ మిస్ కావడానికి అవకాశం ఉండదు. మనం కొంతవరకే చదవడం వల్ల 5E అండ్ 5R పెట్టే అవకాశం ఉంటుంది, కానీ ఇందులో ఒక సెల్ అనేది తప్పుగా జత చేయబడింది అనేది గుర్తు తెచ్చుకుంటే మీకు 3E 5R మాత్రమే వచ్చేస్తుంది. ద నెక్స్ట్ 11th క్వశ్చన్. ఒక వైర్ యొక్క నిరోధం ఇచ్చాడు. ఒక వైర్ అట 12 ఓముల నిరోధాన్ని కలిగి ఉంది. ఆ వైర్ని ఒక వృత్త రూపంలో వంచాడు. ఒక వృత్తం అంటే ఒక సర్కిల్ షేప్లో వంచాడు. అంటే ఇలా ఉన్నటువంటి వైర్ అనేది ఉంది కదా, ఇది ఒక రెసిస్టర్గా తీసుకొని వంచాడు. ఏదైనా ఒక రెండు పాయింట్స్ని, అంటే ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, పాయింట్ ఏ అండ్ పాయింట్ బిగా అనుకున్నాం అనుకోండి. పాయింట్ ఏ అండ్ పాయింట్ బిగా అనుకున్నాం. అంటే ఏవైనా ఒక రెండు పాయింట్స్ తీసుకున్నాడు. తీసుకొని ఏమంటున్నాడు? ఆ వృత్త రూపంలో ఉన్నదాన్ని వంచడం ద్వారా ఏదైనా వ్యాసంలో అన్నప్పుడు నీకు వాస్తవానికి ఇది ఎన్ని ఓములు కనిపిస్తుంది? 12 ఓములు. అంటే మొత్తానికి మీరు 12 తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదంతా సిరీస్ పరంగా మనం చూసినప్పుడు ఈ ఉన్నటువంటి నిరోధంలో 6 ఓములుగా వచ్చినప్పుడు ఆ రెండు పాయింట్స్ పరంగా మనం చూసినప్పుడు ఏమని రాయాలి? 6 × 6/6 + 6 ప్యారలల్గా రాస్తే 6×6 36/12. అంటే యావరేజ్ ఎంత వస్తుందండి? 3 ఓములుగా వస్తుంది. అంటే ఇటువంటి ఆలోచించి చేసే క్వశ్చన్స్ని చాలా తక్కువ టైంలో ఎక్కువ టైం తీసుకొని చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇటువంటి క్వశ్చన్స్ కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది. మీరు 12 × 12 వేసినా కూడా అక్కడ ఆన్సర్ ఎటువంటి ఆశ్చర్యం కూడా చేయనక్కర్లేదు. ద నెక్స్ట్ క్వశ్చన్. 2 ఓముల రెసిస్టర్లు 3 అట. అన్నీ ఏమున్నాయటండి? 2 ఓముల రెసిస్టర్లు 3 ఉన్నాయి. అంటే ఇక్కడ ఏంటండి? ఇదొక రెసిస్టర్, ఇదొక రెసిస్టర్, ఇదొక రెసిస్టర్. ఇక మూడింటిని కలిపితే మనకు వచ్చేది ఏంటండి? త్రిభుజమే కదా. ట్రయాంగిల్ వచ్చింది, త్రిభుజం వచ్చింది. ఈ త్రిభుజంలో
ప్రతి రెసిస్టెన్స్ 2 ఓములు 2 ఓములు అండి. ఇలా సమానమైనటువంటి వాల్యూస్ కూడా ఇస్తాడు మనం ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ చేయడానికి. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఈ 2 అనేవి మనకి ఏమవుతాయి, ఆ 2 మనకి సిరీస్ అవుతాయి కదా. సిరీస్ అవుతాయి కాబట్టి ఈ రెండింటి పరంగా మనం రాసినప్పుడు ఎలా రాస్తాం, ఈ 2 అనేవి మనకి సిరీస్ అవుతాయి కాబట్టి ఇది 4 ఓమ్స్ అవుతుంది. 2 + 2 ఎంత, 4. ఈ మొత్తం 2 ఓమ్స్కి ఎంత అవుతుందంటే ఇది ప్యారలల్గా అయినప్పుడు ప్యారలల్లో ఏంటిది 2 × 4/2 + 4 అనే ప్రిన్సిపల్ వేస్తే 8/6 అంటే 3 మరియు 4 వస్తుంది. 4/3 ఓములు అనేది ఆ 2 మూలల మధ్య ఉండే నిరోధకతగా మనం తీస్తాం. ఇది 12th క్వశ్చన్ యొక్క ముఖ్యమైనటువంటి ఆన్సర్. ద నెక్స్ట్ క్వశ్చన్, ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ బి అండ్ సి. ఈ బికి మరియు సికి మధ్య ప్రభావిత నిరోధము ఎంత అని అడుగుతున్నాడు. అంటే మనకి ఇక్కడ మీకు సర్క్యూట్ కొంచెం క్లియర్గా ఉందో లేదో అన్న ఉద్దేశంతో నేను ఆల్రెడీ మళ్ళా రీడయాగ్రామ్ వేస్తున్నా. చూడండి ఒకసారి, ఇదొక రెసిస్టర్, ఇదొక రెసిస్టర్, ఇదొక రెసిస్టర్ అండ్ ఇదొక రెసిస్టర్. ఇలా ఒక రెసిస్టర్ ఉంది, 10 ఓములు 10 ఓములు 10 ఓములు 10 ఓములు 10 ఓములు. అంటే అన్ని నిరోధాలు ఏంటండి 10 ఓములు 10 ఓములుగా ఉన్నాయి. దీని పాయింట్స్ ఏంటండి, ఇది ఏ, ఇది బి, సి అండ్ ఈ అండ్ ఎఫ్గా ఇచ్చాడు. ఏ మరియు బి మరియు సి మధ్య ప్రభావితమైనటువంటి నిరోధం ఎంత అని అడిగాడు. ఈ పరిస్థితుల్లో ఒకసారి చూస్తే ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీని మొత్తాన్ని కనుక్కోవాలి. దాని మొత్తాన్ని కనుక్కోవాలంటే మనకు ఉన్నటువంటి ఆప్షన్ ఏంటండి, ఒకటే కదా. ఏంటది, ఈ మొత్తాన్ని కనుక్కున్నామంటే ఈ 2 కూడా ఏమవుతాయండి, సిరీస్ అవుతాయి. సిరీస్ అయినప్పుడు మనకు ఎంతండి, 20 ఓమ్స్కి 10 ఓమ్స్ అనేవి ప్యారలల్ చేయండి. 20 ఓమ్స్కి 10 ఓమ్స్ అనేది ప్యారలల్ చేయండి. ఈ పరిస్థితుల్లో 20 × 10/20 + 10గా రాస్తే ఎంత వస్తుంది, 200/30 వస్తుంది. 0కి 0 పోతే 20/3 ఓమ్స్ వస్తుంది. ఇప్పుడు మనకు ఎటువంటి డౌట్ లేదు. ఈ డయాగ్రామ్ని మళ్ళీ ఇలా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇదేంటి, ఒక రెసిస్టర్, ఇదొక రెసిస్టర్, ఇదొక రెసిస్టర్గా రాస్తే ఈ మొత్తాన్ని ఒక రెసిస్టర్గా అనుకుంటే దీని వాల్యూ ఎంత, 20/3. ఇది 10 ఓమ్స్ అండి, ఇది కూడా 10 ఓమ్స్గా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని మొత్తం సిరీస్ చేయాలి. అంటే ఏమని రాయాలి, 10 + 20/3 + 10గా రాస్తే యావరేజ్ ఎంత వస్తుందండి, 30 + 20 + 30/3గా వస్తుంది. అంటే ఎంతండి, ఇది 30 30 60 60 + 20 ఎంతండి, 80. అంటే ఆన్సర్ ఎంతండి, 80/3 ఓములు వస్తుంది. ఇది ఆన్సర్, ఇది 80/3 ఓములు. ఇటువంటి ఎన్నో క్వశ్చన్స్ని లెసన్ వైజ్గా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీకోసం సిద్ధం చేసి ఉంది. సరే, మీరు నోటిఫికేషన్ వస్తుందని చదువుతారా రాదని చదువుతారా అది మీ ఇష్టం. నోటిఫికేషన్లలో ఫస్ట్ వచ్చే నోటిఫికేషన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్దే కాబట్టి చదవడానికి ప్రయత్నం చేయండి. ప్రస్తుతం అన్ని కోర్సెస్ మీద ఆఫర్ ఉంది, ఇప్పుడు చెప్పినట్లుగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్.